జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించడం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, హిందుత్వవాదులు, మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే, లౌకికతత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి చేస్తున్నాం. నేను ఏంటంటానంటే, ఇక్కడ ఒక ఆరోపణ చేశారు ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ముఖ్యమంత్రి గారు. ఎవరి మీద ఆరోపణ చేశారు? గత ప్రభుత్వం మీద చేశారు. అంటే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఇది రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో